వెల్కమ్ టు అవర్ టీవీ. మనతో పాటు లోక్సత్తా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ఉన్నారు. రైల్వే జోన్ ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనే విషయంపై ఈరోజు బీసెట్టి బాబ్జీ గారు సార్ చెప్పండి. రైల్వే జోన్ కోసం ఏం చెప్తారు, ఎందుకు తాత్సారం చేస్తుంది ప్రధానంగా ప్రభుత్వం? ముందుగా తాత్సారం జరుగుతున్నప్పుడు పట్టించుకోవాల్సినటువంటి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు పట్టించుకోవాలి ఫస్ట్. రెండు, కేంద్ర ప్రభుత్వం తీరు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా. 10 నెలలు అయినా సరే గెజిట్ ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నాం లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా. అందుకని గతంలో జిఎం పోస్ట్ వేయలేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లోక్సత్తా నుంచి లేఖ రాసాం, జిఎం వేశారు. తర్వాత ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా లేఖ రాశాను. ఆ లేఖను ఈరోజు విడుదల చేశాను. నేను కోరుతున్నది ఏంటి అంటే, అసలు 10 నెలలు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకటి విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి డెక్ బిల్డింగ్లో 2 అంతస్తుల భవనాన్ని రెడీ చేశారు. జిఎం ఉన్నారు, డీజీఎం ఉన్నారు, కొత్తగా అఫీషియల్స్ వస్తున్నారు. మరి మీరు పూర్తి స్థాయిలో పరిపాలన కొనసాగాలంటే, ఈ జోన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అని తెలియాలంటే, ఉద్యోగస్తుల బదిలీలు జరగాలంటే, ఉద్యోగస్తులకు పరిపాలన కావాలంటే, కొత్తగా ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలంటే జోన్ పరిధి ఉండాలి కదా. ఇది ఉండాలంటే గ్యారంటీగా జోన్కి మరి వివరాలతో పాటుగా గెజిట్ ఇవ్వాలి కదా. అందుకని గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తాంబూలాలు ఇత్తం తన్నుకు సావండి అని గురజాడ కన్యాశుల్కలో రాసిన మాట విశాఖపట్నం రైల్వే జోన్కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశాక ఎందుకు గెజిట్ ఇవ్వలేదు అంటే ఎవరో మాట్లాడరు. మరి పట్టించుకోవాల్సినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కనీసం ఎంపీలకి బాధ్యత ఉంది కదా. ఈ ఎంపీలు వెళ్ళి కూర్చొని రైల్వే మంత్రి దగ్గర మాకు గెజిట్ ఎందుకు ఇవ్వలేదని ఎందుకు అడిగే ప్రయత్నం చేయలేదు? ఇది చేయకపోతే మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదు కదా. ఉత్తరాంధ్రలో కొత్తగా పరిపాలనలో ఉద్యోగాలు రావు కదా. ఇప్పటికే మనం అయితే భువనేశ్వర్కి వెళ్ళి మన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, లేకపోతే సికింద్రాబాద్ వెళ్ళి రాస్తున్నారు. ఈ 10 నెలల్లో గెజిట్ గాని వచ్చేస్తుంటే, పరిపాలన ప్రారంభించుంటే మన పిల్లలు ఇక్కడే రైల్వే బోర్డులో రాసుకుని ఉండేవారు కదా. ఈ ధ్యాస ఎందుకు లేదు పార్లమెంట్ సభ్యులకి? ఈ ధ్యాస ఎందుకు రాదు మన నాయకులకి? అందుకనే లోక్సత్తా నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసాం. ఈరోజు పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాం. రేపు 14, 15, 16 తారీఖుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల నుంచి అనేక రకాల పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు. ఈలోగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ రైల్వే జోన్ తాలూకా గెజిట్ని విడుదల చేయించాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. సరే, అనేక మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు రైల్వే జోన్ రావడం వల్ల. అంత మంచి జరుగుతుంది, ఎందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇది తాత్సారం చేస్తుంది, ఏంటి ఉద్దేశం ఏంటి? ఒకటి, అడగకపోవటం అన్నదండి. 2, దీనివల్ల భువనేశ్వర్కి ప్రయోజనం ఉంది లేట్ అవడం వల్ల, సికింద్రాబాద్కి ప్రయోజనం ఉంది లేట్ అవడం వల్ల. ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే ఈ రెవెన్యూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? దీని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? భువనేశ్వర్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. మరి ఆటోమేటిక్గా వాళ్ళు ఎందుకు వేరంగా ఒప్పుకుంటారు? మన నాయకులు వెళ్ళి దగ్గర కూర్చొని మన బాధ్యత మీరు అనౌన్స్ చేశారు కదా, ఇమీడియట్గా గెజిట్ ఇవ్వండి అని చెప్పాల్సిన బాధ్యత మన నాయకులకు ఉంది. ఆ పని చేయాలి. ముందు వాళ్ళని మనం అనే ప్రశ్న కాదు. మనకు ఏం కావాలో, మనం ఏం చేసుకోవాలో, మనకు ఉన్నటువంటి మనం 11 సంవత్సరాలు నష్టపోయాం. ఈ 11 సంవత్సరాల నష్టం మనదే కదా, మన విద్యార్థులదే కదా. ఇది ఎప్పుడో జరగాల్సింది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాం? వాళ్ళు ఏమైనా స్థలం ఇవ్వలేదని అన్నారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థలం ఇచ్చారు అన్నారు. ఇచ్చిన తర్వాత శంకుస్థాపన అయింది. అసలు యాక్చువల్గా దేశవ్యాప్తంగా చరిత్ర రామ్విలాస్ పాస్వాన్ 5 జోన్లు ఇచ్చారు. 5 జోన్లు స్థలాలు ఇచ్చి బోర్డులు పెట్టి చేశారా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్ని సచివాలయాలు కట్టాక విభజన జరిగిందా? లేదు కదా. కానీ అది నెపం. ఆ నెపాన్ని దాటి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎంపీలు బాధ్యతగా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాలండి. ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యంగా మన ప్రజల సౌలభ్యం కోసం మన పార్లమెంట్ సభ్యులకు పెద్ద ఎత్తున పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రైల్వేలో పనిచేస్తున్నామంతా ఈ జోన్, గ్వాలియర్ జోన్ సంబంధించిన చాలా మంది రావడానికి చాలా ఆతృత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? అందరూ ఎదురు చూస్తున్నారు. గుంటూరు, గుంతకల్లు, విజయవాడ ఈ డివిజన్లన్నిటి నుంచి ఇటు రావడానికి చూస్తున్నారు. వేరంగా జరిగితే మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, వేరంగా జరిగితే అభివృద్ధి చెందుతుంది, మనకు రెవెన్యూ మిగులుతుంది, కొత్త రైళ్లు వస్తాయి, కొత్త ట్రాక్లు వస్తాయి, కొత్త రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దీనికోసమే మనందరూ ఆవేదన. కాబట్టి పట్టించుకోమని అంటున్నాం. పార్లమెంట్ సభ్యులు అందరూ ఏకంగా, రాష్ట్రం అంతా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే శంకుస్థాపన చేశారు, 10 నెలలు అయిపోయింది, మళ్ళీ వచ్చే జనవరి 8 వరకు ఉంటే సంవత్సరం అయిపోద్ది, ఈలోగా కనీసం సంక్రాంతి నాటికైనా, లేకపోతే డిసెంబర్ నాటికైనా, లేకపోతే కనీసం నవంబర్ ఎండింగ్ కైనా, నవంబర్ 14th కైనా ఏదో రూపంలో ఒకటి చెయ్యండి అని చెప్పి కోరాలి. కోరకపోతే ఇంకా నష్టపోతాం. లోక్సత్తా నుంచి అయితే నష్టపోవడానికి సిద్ధంగా లేవు. ఇది పెద్ద ఎత్తున మేము ప్రజల వైపు చైతన్యం చేసి దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలనుకుంటున్నాం. కానీ బేస్డ్ మేనర్లో అందరికీ రిప్రజెంట్ చేస్తున్నాం. జీఎం నియమించారు, తాత్కాలిక భవనం అయితే డెక్ అయితే తీసుకున్నారు. దసరాకే మొదలు పెడతారని చెప్పి వాళ్ళు అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ దసరా కాదు కదా, సంక్రాంతి కూడా వచ్చారు, ఏమంటారు? అదే తప్పు. ముందు జనవరి 8 అన్నారు. జనవరి 8 అంటే మనం ఏమనుకున్నాం, గెజిట్ సంక్రాంతికి వచ్చేస్తుంది అనుకున్నాం. సంక్రాంతి 12, 13, 14 వచ్చేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు చేశారు కదా అని అనుకున్నాం. అది అయిపోయిన తర్వాత దసరా అన్నారు, తర్వాత ఆగస్టు 15 అన్నారు, తర్వాత నవంబర్ అంటారు, లేకపోతే డిసెంబర్ అంటారు. ఇప్పటికైనా స్పష్టత అసలు ఎప్పుడు ఇస్తారు, ఇవ్వగలరా లేదా, ఇవ్వకపోతే ఎందుకు శంకుస్థాపన చేశారు, పోనీ ఏంటి ప్రాబ్లం కూడా చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఉంది. పోనీ అలాగని చేయలేరా అనుకుంటే జీఎం నియమించారు. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నారు, 2-3 నెలల నుంచి అద్దె కడుతున్నారు, వేస్ట్ కదా. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఒక డీసెంట్ నోటుని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఇది ప్రత్యేకంగా ఈ రైల్వే జోన్ అయితే మటుకి ఈ తాత్కాలిక భవనం తీసుకున్నారు, జీఎం అయితే ఇక్కడ నియమించారు. అయినా సరే ఎందుకు తాత్సారం జరుగుతుంది? ప్రధానంగా మన నాయకులు కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం అయితే ప్రశ్నించి దగ్గరుండి ఈ రైల్వే జోన్ తెప్పించే విధంగా అయితే పాటుపడి కృషి చేయాలి. అలాగే అందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి ఈ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ బాబ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.